ఓకే. లాస్ట్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్ 10 మినిట్స్లో నేర్చుకోవడానికి ట్రై చేసాం. ఈరోజు మనం బాండ్ ఫ్యూజన్ గురించి నేర్చుకుందాం. అసలు బాండ్ ఫ్యూజన్ అంటే ఏంటి, బాండ్ ఎలా బ్రేక్ అవుతుంది అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. 10 మినిట్స్లో నేర్చుకోవడానికి ట్రై చేద్దాం ఇది కూడా. ఫస్ట్ అసలు బాండ్ అంటే ఏంటి? బాండ్ అంటే కోవెలెంట్ బాండ్ ఆర్ కెమికల్ బాండ్. సో ఒక బాండ్ అంటే సింపుల్గా 2 ఆటమ్స్ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకొని, అంటే ఈ ఆటమ్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్, ఈ ఆటమ్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ రెండు షేర్ చేసుకునే బాండ్ని కోవెలెంట్ బాండ్ ఆర్ కెమికల్ బాండ్ అని అంటారు. అయితే ఇక్కడ ఫిషన్ అంటే ఏంటి? ఫిషన్ అంటే సింపుల్గా బ్రేకింగ్. సో ఈ బాండ్ అనేది ఎలా బ్రేక్ అవుతుంది, ఈ కెమికల్ బాండ్ అనేది ఎలా బ్రేక్ అవుతుంది, ఎన్ని విధాలుగా బ్రేక్ అవుతుంది అనేది మనం ఈ బాండ్ ఫిషన్లో తెలుసుకుందాం. సో ఇందులో మొత్తం 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ మనం డెఫినేషన్ చూద్దాం. Bond fission is the cleavage or the breaking of covalent bond between 2 atoms resulting in the formation of 2 fragments. ఓకే, ఒక బాండ్ అనేది బ్రేక్ అయిపోయి ఇలా చూపించినట్టు ఒక బాండ్ అనేది బ్రేక్ అయిపోయి మనకి 2 విడిపోయిన ఫ్రాగ్మెంట్స్ అనేవి ఫామ్ అవ్వాలి. సో అవి ఎలా ఫామ్ అవుతాయి, ఎన్ని టైప్స్గా ఫిషన్ అనేది జరిగిద్ది అంటే 2 టైప్స్గా జరిగిద్ది. ఒకటి హోమోలైటిక్ ఫిషన్, ఇంకోటి హెట్రోలైటిక్ ఫిషన్. సో హోమోలైటిక్ ఫిషన్ జరిగితే ఏం ఫామ్ అవుతాయి? ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. హెట్రోలైటిక్ ఫిషన్ జరిగితే ఏం ఫామ్ అవుతాయి? ఎలక్ట్రోఫైల్స్ అండ్ న్యూక్లియోఫైల్స్ ఫామ్ అవుతాయి. సో అసలు ముందు హోమోలైటిక్ ఫిషన్ అంటే ఏంటి, హెట్రోలైటిక్ ఫిషన్ అంటే ఏంటో మనం చూసేద్దాం. హోమోలైటిక్ ఫిషన్ అంటే ఏంటి? హోమోలైటిక్ ఫిషన్ ఇస్ ద సిమెట్రికల్ క్లీవేజ్ ఆఫ్ కోవెలెంట్ బాండ్ ఇన్ విచ్ ఈచ్ బాండెడ్ atom takes 1 electron from the shared pair resulting in the formation of 2 free radicals. ఇక్కడ ఏం లేదు, క్లీవేజ్ అన్నా కూడా బ్రేకింగ్ ఆర్ ఫ్యూజన్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? సిమెట్రికల్ క్లీవేజ్ అంటే సమానం అంటే ఈక్వల్ గా బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. సో హోమోలైటిక్ ఫిషన్ లో ఇలాంటి ఒక మాలిక్యూల్ ఉన్నప్పుడు ఈ బాండ్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, షేర్డ్ పేర్ ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఈ బాండ్ బ్రేక్ అయితే ఇందులో ఉండే ఎలక్ట్రాన్స్ సమానంగా ఈ 2 ఆటమ్స్ పంచుకుంటాయి. సో ఇది ఒక బాండ్ బ్రేక్ అయిపోయింది కదా, బ్రేక్ అయిపోయిన తర్వాత ఒక ఎలక్ట్రాన్ ఏ దగ్గరికి వచ్చేసింది, ఇంకొక ఎలక్ట్రాన్ బి దగ్గరికి వచ్చేసింది. ఇట్లా సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్న మాలిక్యూల్స్ ని ఫ్రీ రాడికల్స్ అని అంటారు. ఇక్కడ చెప్పారు కదా, which takes 1 electron from the shared pair resulting in the formation of the 2 free radicals. మనకి 2 free radicals ఫామ్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏం చెప్పొచ్చు, మన దగ్గర ఈథేనే ఉందనుకోండి, CH3 ఈ బాండ్ హోమోలైటిక్ ఫిషన్ జరిగి మనకి CH3 రాడికల్స్ ఫామ్ అవుతాయి. సిమెట్రికల్ గా ఉండే మాలిక్యూల్స్ రాడికల్స్ గా ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ H2 మాలిక్యూల్ హోమోలైటిక్ ఫిషన్ జరిగితే 2 H రాడికల్స్ వస్తాయి. అలాగే నైట్రోజన్ N2 రాడికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. మోస్ట్లీ హోమోలైటిక్ ఫిషన్ అనేది ఫోటోలైటిక్ రియాక్షన్స్ లో జరిగింది. ఫోటోలైటిక్ రియాక్షన్ అంటే సన్లైట్ ని యూజ్ చేసుకొని కొన్ని రియాక్షన్స్ చేస్తాం కదా, సన్లైట్ ని యూజ్ చేసుకునే రియాక్షన్స్ అంటే యూవి రేస్ వస్తాయి సన్లైట్ లో నుంచి. ఆ యూవి రేస్ లో కొన్ని రియాక్షన్స్ పెడతాం మనం, వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ లో పెట్టేసుకొని సన్లైట్ లో పెట్టేసుకొని రియాక్షన్ కంప్లీట్ చేస్తాం, కలర్ చేంజ్ అవుతుంది సన్లైట్ లో. అలాంటి రియాక్షన్స్ అన్ని ఫోటోలైటిక్ రియాక్షన్స్ లో జరుగుతాయి. ఆ ఫోటోలైటిక్ రియాక్షన్స్ మనం చేసేటప్పుడు ఇట్లా రాడికల్స్ ఫామ్ అవుతాయి. హోమోలైటిక్ ఫిషన్ జరిగేది. నార్మల్గా హీట్ అప్లై చేసి ఆర్గానిక్ సింథసిస్ చేస్తాం కదా ల్యాబ్స్ లో, వాటిలో మాక్సిమం మనకి హెట్రోలైటిక్ ఫిషనే జరిగింది. ఇప్పుడు అసలు హెట్రోలైటిక్ ఫిషన్ అంటే ఏంటో చూద్దాం. హెట్రోలైటిక్ ఫిషన్ ఇస్ ద అన్సిమెట్రికల్ క్లీవేజ్. అంటే ఇందాక మనం హోమోలైటిక్ ఫిషన్ లో సిమెట్రికల్ గా జరిగింది కదా, ఈక్వల్ గా. ఇక్కడ అన్సిమెట్రికల్ అంటే అన్ఈక్వల్ గా బ్రేక్
అన్ఈక్వల్ గా బ్రేక్ అయ్యి ఇన్ విచ్ బోత్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఆర్ టేకెన్ బై వన్ ఆఫ్ ది ఆటమ్స్. అంటే ఇందాకేంటి సమానంగా ఎలక్ట్రాన్స్ ని పంచుకున్నాయి. హెట్రోలైటిక్ ఫిషన్ లో అట్లా సమానంగా పంచుకో, ఏదో ఒక ఆటం, ఈ రెండిట్లో ఒక ఆటం 2 ఎలక్ట్రాన్స్ అదే లాగేసుకుంది. అట్లా 2 ఎలక్ట్రాన్స్ లాగేసుకున్నప్పుడు ఎలక్ట్రాన్స్ నెగిటివ్ చార్జ్డ్ కదా, ఆ లాగేసుకున్న ఆటం మీద మనకి నెగిటివ్ చార్జ్ ఇచ్చింది, పోగొట్టుకున్న ఆటం మీద పాజిటివ్ చార్జ్ వచ్చింది. సో వీటిని చార్జ్డ్ స్పీసెస్ అని అంటారు. ఇందాక వాటిని ఫ్రీ రాడికల్స్ అని అన్నాం కదా, చార్జ్డ్ స్పీసెస్. సో ఈ చార్జ్డ్ స్పీసెస్ లోనే మనకి ఎలక్ట్రోఫైల్స్, న్యూక్లియోఫైల్స్ ఉంటాయి. వాటి గురించి కూడా మనం వెంటనే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు ఇది హెట్రోలైటిక్ క్లీవేజ్. హోమోలైటిక్ క్లీవేజ్ లో మనకి సమానంగా పంచుకుంటే, హెట్రోలైటిక్ క్లీవేజ్ లో సమానంగా కాకుండా అన్ఈక్వల్ గా బ్రేక్ అయింది బాండ్. అంటే ఏదో ఒక ఆటం తీసేసుకుంది. ఈ ఆటం ఎందుకు ఇట్లా, ఎప్పుడు తీసుకుంటాయి, ఎలా తీసుకుంటాయి అంటే, ఇది మొత్తం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్. ఎలక్ట్రోనెగటివిటీ దేనికైతే ఎక్కువ ఉంటుందో ఈ రెండు ఆటమ్స్ లో, అది వెంటనే ఎలక్ట్రాన్స్ లాగేసుకునేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి NaCl టేబుల్ సాల్ట్ ఉంది, సోడియం క్లోరైడ్. సోడియం ఎలక్ట్రోనెగటివిటీ ఎంత మనకి పీరియాడిక్ టేబుల్ ఉంటుంది, 0.93 ఆర్ సంథింగ్ ఉంటుంది. క్లోరిన్కి ఎంత ఉంటుంది, 3.19. చూసారు ఎంత డిఫరెన్స్ ఉందో రెండింటికి. క్లోరిన్కి చాలా ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ 2 ఎలక్ట్రాన్స్ క్లోరిన్ లాగేసుకుని మనకి సోడియం మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చేస్తుంది, క్లోరిన్ మీద నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. సో అలానే మనకి పొటాషియం బ్రోమైడ్ ఉంటుంది. పొటాషియం బ్రోమైడ్ కూడా అంతే, పొటాషియం మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చేసింది, బ్రోమిన్ మీద నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. అలాగే మనకి క్లోరోమీథేన్ ఉంది, CH3Cl. సో ఈ క్లోరిన్ ఈ 2 ఎలక్ట్రాన్స్ లాగేసుకుని CH3 మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, క్లోరిన్ మీద నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. అలా ఎలక్ట్రోనెగటివిటీ దేనికైతే ఎక్కువ ఉంటుందో అది ఆ 2 షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాగేసుకొని అన్ఈక్వల్ గా బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. సో దీన్నే హెట్రోలైటిక్ ఫిషన్ అని అంటారు. సో మనం ఫస్ట్ ఇప్పుడు హోమోలైటిక్ ఫిషన్ ఫినిష్ చేసేసాం, హెట్రోలైటిక్ ఫిషన్ కూడా ఫినిష్ చేసాం. హోమోలైటిక్ ఫిషన్ లో మనకి ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి, హెట్రోలైటిక్ ఫిషన్ లో మనకి చార్జ్డ్ స్పీసెస్ ఫామ్ అవుతాయి. సో అసలు ఈ చార్జ్డ్ స్పీసెస్ అంటే ఏంటి, సో అదేంటో చూసేద్దాం. ఎలక్ట్రోఫైల్స్. ఫస్ట్ చార్జ్డ్ స్పీసెస్ ని మనం ఎలక్ట్రోఫైల్స్ అండ్ న్యూక్లియోఫైల్స్ గా డివైడ్ చేస్తాం. అసలు ఎలక్ట్రోఫైల్స్ అంటే ఏంటి? ఎలక్ట్రోఫైల్స్ ఆర్ ద ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీసెస్ దట్ యాక్సెప్ట్ ది ఎలక్ట్రాన్ ఫైల్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీసీస్ ఎలక్ట్రోఫైల్స్ అంటే. ఎలక్ట్రోఫైల్స్ ని మనం ఇలా కూడా రిప్రజెంట్ చేస్తాం, ఈఎన్ రాసేసి పైన పాజిటివ్ ఛార్జ్, ఈఎన్ రాసేసి పాజిటివ్ ఛార్జ్ అని రాస్తాం. సో ఎలక్ట్రోఫైల్స్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ డెఫిషియంట్. డెఫిషియంట్ అంటే ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటాయి దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీసెస్ అంటే ఏంటి? ఇందాక మనం ఇట్లా క్లోరోమీథేన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. హెట్రోలైటిక్ ఫిషన్ జరిగింది, ఈ బాండ్ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయిన తర్వాత మనకి ఏమొచ్చింది? CH3 పాజిటివ్ ప్లస్ Cl నెగిటివ్. ఇక్కడ ఏంటిది? పాజిటివ్ ఛార్జ్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ పోయినట్టే కదా. ఎలక్ట్రాన్స్ పోతే ఇప్పుడు ఇక్కడ కార్బన్ మీద ఎలక్ట్రాన్స్ లేవు. సో ఇట్లా ఎలక్ట్రాన్స్ లేకుండా పాజిటివ్ ఛార్జ్ ఉన్న వాటిని ఎలక్ట్రోఫైల్స్ అని అంటారు. ఎందుకంటే అవి ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీసెస్, ఉన్న ఎలక్ట్రాన్స్ ను పోగొట్టుకున్నాయి కాబట్టి వాటిని ఎలక్ట్రోఫైల్స్ అని అంటారు. సో అలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఇట్లా కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చేదాన్ని కార్బోకాటైన్ అంటారు. కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే కార్బోకాటైన్. కార్బోకాటైన్ అన్నా కూడా అదొక ఎలక్ట్రోఫైలే. పాజిటివ్ ఛార్జ్ ఉన్న ప్రతిదీ ఎలక్ట్రోఫైలే. ఇందాక మనం సోడియం క్లోరైడ్ చూసుకున్నాం, సోడియం క్లోరైడ్ బ్రేకప్ అయితే సోడియం మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, క్లోరైన్ మీద నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. సో ఈ పాజిటివ్ ఛార్జ్ వచ్చిన దాన్ని ఎలక్ట్రోఫైల్ అని అంటాం. సింపుల్ గా ఎలక్ట్రోఫైల్ అని మొత్తం రాయకుండా ఈ పాజిటివ్ అని రాసేస్తాం ఎలక్ట్రోఫైల్ కి. సో వీటిని ఎలక్ట్రోఫైల్స్ అని అంటారు. మరి ఇట్లా నెగిటివ్ ఛార్జ్ వచ్చే వాటిని ఏమంటారు? న్యూక్లియోఫైల్స్. న్యూక్లియోఫైల్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? Nu పైన నెగిటివ్ ఛార్జ్. సో న్యూక్లియోఫైల్స్ ఆర్ ది ఎలక్ట్రాన్ రిచ్ స్పీసెస్. అంటే న్యూక్లియోఫైల్స్ మీద ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఎలక్ట్రోఫైల్స్ మీద తక్కువగా ఉంటాయి కదా. సేమ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు ఇందాకట్లాగా. క్లోరోమీథేన్ బాండ్ బ్రేక్ అయింది, హెట్రోలైటిక్ ఫిషన్ జరిగి CH3 మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, క్లోరిన్ మీద నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. సో ఈ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు? న్యూక్లియోఫైల్ అని అంటారు.
సో అలానే మనకి పొటాషియం బ్రోమైడ్ ఉంది. పొటాషియం బ్రోమైడ్ తర్వాత K పాజిటివ్ Br మైనస్. సో దీన్ని కూడా న్యూక్లియోఫైల్ అని అంటారు. పొటాషియంని ఎలక్ట్రోఫైల్ అని అంటారు. సో ఎలక్ట్రోఫైల్స్ అనేవి ఏంటివి? ఇప్పుడు ఏదైనా ఈ పాజిటివ్ ఛార్జ్ మీద మనం ఇంకొక ఎలక్ట్రాన్స్ని ఇచ్చామనుకో, ఖచ్చితంగా ఎలక్ట్రాన్స్ని తీసుకునేది. ఎలక్ట్రోఫైల్స్ దట్ యాక్సెప్ట్స్ ఎలక్ట్రాన్ పేర్స్. న్యూక్లియోఫైల్స్ ఏం చేస్తాయి? న్యూక్లియోఫైల్స్ డొనేట్ ఎలక్ట్రాన్ పేర్స్. ఇందాక అంతే కదా అనుకుంది, ఇదిగో ఎలక్ట్రోఫైల్స్ ఏం చేస్తాయి? యాక్సెప్ట్ ఎలక్ట్రాన్ పేర్స్. ఎందుకంటే వాటి దగ్గర ఎలక్ట్రాన్స్ లేవు, పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ఏమైనా ఇచ్చేస్తే ఎలక్ట్రాన్స్ని తీసుకుంటాయి. న్యూక్లియోఫైల్స్ ఏంటి? డొనేట్ ఎలక్ట్రాన్ పేర్స్. ఎలక్ట్రాన్స్ ఎక్కువ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ పేర్స్ని అవి డొనేట్ చేస్తాయి. సో మనకి న్యూక్లియోఫైల్స్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఎలక్ట్రోఫైల్స్ అనేవి ఏదో ఒక బాండ్ బ్రేక్ అయ్యి పాజిటివ్ ఛార్జ్ వస్తేనే ఫామ్ అవుతాయి. న్యూక్లియోఫైల్స్ అలా కదా. న్యూక్లియోఫైల్స్లో మనకి న్యూట్రల్ స్పీషీస్ న్యూక్లియోఫైల్స్ కూడా ఉంటాయి. న్యూట్రల్ స్పీసీస్లో అంటే మనకి ఆల్కహాల్స్, ఇట్లా లోన్ పేర్స్ ఉన్నవి కూడా న్యూక్లియోఫైల్స్ కింద యాడ్ చేస్తాయి. ఎందుకంటే ఇవి కూడా ఎలక్ట్రాన్సే కదా, ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. సో ఎలక్ట్రాన్ డొనేట్ చేసేవన్నీ న్యూక్లియోఫైల్సే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎమీన్స్ ఉన్నాయి, నైట్రోజన్ మీద లోన్ పేర్స్ ఉంటాయి అవి. తర్వాత మనకి సల్ఫర్ మీద లోన్ పేర్స్ ఉంటాయి, అవి న్యూక్లియోఫైల్సే. తర్వాత పొటాషియం మీద ఉంటాయి, ఫాస్ఫరస్ మీద ఉంటాయి, ఇవి కూడా మనకి న్యూక్లియోఫైల్స్ లాగా యాడ్ చేస్తాయి న్యూక్లియోఫైల్స్. అలానే మనకి సిగ్మా బాండ్ ఉన్నాయి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా. సిగ్మా బాండ్ ఉండేవి సోడామైడ్, చిచ్చుబాబిన్ రియాక్షన్లో వాడతాం సోడామైడ్, Na+NH2. ఇవి కూడా మనకి, ఇంకా తర్వాత పొటాషియం హైడ్రాక్సైడ్, ఇవి కూడా మనకి న్యూక్లియోఫైల్ లాగే యాక్ట్ చేస్తాయి. ఇంకా చెప్పుకోవాలనుకుంటే గ్రిగ్నాట్ రియేజెంట్ ఉంటుంది, CH3MgBr. తర్వాత CH3CuLi గిల్మాన్ రియేజెంట్ అని అంటారు. ఇది కూడా మనకి, ఎందుకంటే ఇక్కడ మిథైల్ మీద నెగిటివ్ ఛార్జ్ ఇచ్చింది, ఇది పాజిటివ్ ఛార్జ్ కదా. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్లో చూసుకుంటే ఇక్కడ కార్బన్కి ఎక్కువ ఉంటుంది, మెగ్నీషియంకి తక్కువ ఉంటుంది. అలానే ఇక్కడ ఇది మెటల్స్ ఆర్ ఎలక్ట్రోపాజిటివ్, మెటల్స్ అన్ని పాజిటివ్ ఛార్జ్ క్యారీ చేస్తాయి. సో కాబట్టి ఇక్కడ కార్బన్ వాటికన్నా కొద్దిగా ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటి మీద నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. అలానే పై బాండెడ్ ఇవన్నీ వచ్చేసరికి సిగ్మా బాండెడ్. మన న్యూట్రల్ స్పీసీస్ చూసుకున్నాం, ఇవన్నీ న్యూట్రల్ స్పీసీస్, ఇవన్నీ మనకి సిగ్మా బాండెడ్. అయితే పై బాండ్ ఉన్నవి కూడా ఒక్కోసారి మనకి న్యూక్లియోఫైల్స్ లాగా యాడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి కీటోన్స్ కూడా మనకి ఈనోలేట్ అయాన్ లాగా ఫామ్ అవుతాయి. ఈ నెగిటివ్ ఛార్జ్ దీనిపైకి వెళ్ళిపోయి మైనస్ ఇలాగా దీని మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. కొన్నిసార్లు ఇవి కూడా ఇలా బిహేవ్ చేస్తాయి. సో మనకి డబల్ బాండ్స్ ఉంటాయి. డబల్ బాండ్స్ కూడా కొన్నిసార్లు నేను ఎడిషన్ రియాక్షన్లో చూసుకున్నాను, ఇవి కూడా న్యూక్లియోఫైల్సే. మనకి ఏదైనా పాజిటివ్ ఛార్జ్ లాంటివి ఏదైనా కనిపించింది అనుకో, బాండ్ బ్రేక్ అయిపోయి ఆ పాజిటివ్ ఛార్జ్తో బైండ్ అయిపోయి ఇట్లా హైడ్రోజన్స్ని బైండ్ చేసుకునేది. సో ఇవి కూడా న్యూక్లియోఫైల్స్ లాగే యాడ్ చేస్తాయి. సో ఈరోజు మనం 10 minutesలో బాండ్ ఫిజన్, అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, హోమోలైటిక్, హెట్రోలైటిక్, తర్వాత ఎలక్ట్రోఫైల్స్, న్యూక్లియోఫైల్స్, ఫ్రీ రాడికల్స్ గురించి అయితే 10 minutesలో నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. ఆల్మోస్ట్ 10 minutesలో నేర్చుకుందాం. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.